కొన్ని విషయాలు చాలా చిన్న చిన్నవేనండి. పట్టించుకోకుండా వదిలేస్తూ ఉంటాం. కానీ అది ఇచ్చే బెనిఫిట్ మాత్రం అంతా ఇంత కాదు. డబుల్ ఎక్స్, త్రిబుల్ ఎక్స్ అంటాం చూడండి. కాదు, 10x, 100x అనాలేమో. పల్లెటూళ్ళలో మన తాతలకి, మా అమ్మలకి తెలుసు. లేకపోతే ఒకసారి గూగుల్ చేయండి. నల్లేరు అని కొట్టండి. నల్లేరు పిచ్చి మొక్కలాగా ఉంటుంది, గడ్డిలాగా ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ పెరుగుతూ ఉంటుంది. కానీ ఆయుర్వేదంలో దీని పాత్ర మాత్రం అంతా ఇంత కాదండి. నల్లేరు ఏంటి అంటారా? ఎముకలండి. ఈరోజు అందరికీ ఎముకలు పెళిసైపోతున్నాయి, బలహీనంగా అయిపోతున్నాయి కదా. ఎందుకు అంటారా? మనం ఫుడ్ అలా ఉంది, ఇక కూల్ డ్రింకుల దగ్గర నుంచి అన్నీ అలాగే ఉంటాయి. వర్కౌట్ కూడా అంతంత మాత్రమే కదా. ఈ నల్లేరు తీసుకుంటే ఎముకలు మామూలుగా ఉండదు, చాలా స్ట్రాంగ్ అవుతుంది అని ఆయుర్వేద నిపుణులే చెప్తున్నారు. నేను ఏదో ఇష్యూ వచ్చి మా వాడిని కూడా అడిగానండి. అంటే ఆల్రెడీ మనం పెంచుతున్నాము, డైలీ దీన్ని ఏదో ఒక రూపంలో అంటే ఇంత నలగొట్టి ఇంత ఉండగా తీసుకుంటారా, లేకపోతే ఆల్రెడీ జ్యూస్ తీసుకుంటే అందులో ఒక ముక్క పడేస్తారా? చాలండి, ఎక్కువ తీసుకోవద్దు. ఈ మాత్రం ముక్క డైలీ తీసుకోగలిగితే మామూలు చేసే అద్భుతాలు 1-2 కాదు. సో నా ఎముకలు గట్టిగా ఉండాలి, భవిష్యత్తులో మోకాళ్ళ నొప్పులు రాకూడదు, కీళ్ళ నొప్పులు రాకూడదు, నడు నొప్పి రాకూడదు అనుకుంటే సరిపోదండి. అవి వచ్చినప్పుడు టాబ్లెట్లు వేసుకుందాంలే అనుకుంటే అది ఇంకా ప్రమాదం కదా. ఇది తీసుకోండి. అదొకటే కాదు, ఎముకలు ఒకటేనా అనుకుంటారేమో. రిచ్ ఫైబర్ ఉంటుందండి ఇందులో. రిచ్ అంటే మామూలుగా కాదు, పిచ్చి పిచ్చిగా ఉంటుంది అన్నట్టు. ఇది ఎంత డైజెషన్ అండి, జీర్ణక్రియని ఎంత అంటే అంత పెంచుద్ది. అంటే తిన్నదంతా కూడా చక్కగా అరిగిపోతూ ఉంటుంది అన్నట్టు, హాయిగా ఉంటుంది కడుపుకు కూడా. తర్వాత ఇంకా ఉన్నాయండి, ఇవి మాత్రమే కాదు. డయాబెటీస్ రోగులు ఎవరైతే ఉన్నారో డయాబెటీస్ని కూడా ఇది కంట్రోల్లో ఉంచుతుంది. అంటే పూర్తిగా టాబ్లెట్లు మానేసి డయాబెటీస్ కోసం నల్లేరు తీసుకోమని కాదు నా ఉద్దేశం. ఇలాంటివి ఉన్నాయి అంటే ఒక మంచి ఆకుకూరలో ప్రయోజనాలు ఏవైతే ఉంటాయో, పాలకూర, చుక్కకూర, గోంగూర అంటాను చూడండి, అందులో లేనివి మెడిసినల్ ప్లాంట్స్ ఒక రకంగా. ఇవి అంటే తులసి, ఇవే మనం మెడిసినల్ అనుకుంటాం. ఇలాంటివి చాలా ఉన్నాయి. గొడూచి దగ్గర నుంచి ఇలాంటివి చాలా ఉన్నాయి. నేను ఆయుర్వేద వైద్యుడిని కాదు, కానీ ఇలాంటివి చెప్పడానికి ఆయుర్వేద వైద్యుడు ఎందుకండి? మన బామ్మలు, తాతలు ఏమన్నా ఆయుర్వేదం చదివారా? లేదు కదా. కానీ వాళ్ళు రెగ్యులర్గా వాడుతూ ఉండేవాళ్ళు. చూడండి, కొంతమంది ఇప్పటికి కూడా పల్లెటూళ్ళలో నల్లేరు అలవాటు ఉంటుంది. ఆ పచ్చి నల్లేరు కూడా కొంతమంది నవిలేస్తూ ఉంటారండి. నేను చిన్నప్పుడు చూశాను, కొంతమంది తాతలు తీసేసి నవిలేస్తూ ఉండేవాడు. నేను పొలం వెళ్ళినప్పుడు, ఇదేంటి తాత అంటే, నీకు తెలియదు లేరా అనేవాడు. మనకేమో అలాంటివి నచ్చవు కదా. కానీ ఇప్పుడు తప్పని పరిస్థితి. ఎందుకంటే మెల్లమెల్లగా ఆ నొప్పి ఈ నొప్పి స్టార్ట్ అవుతుంది కదా. ఓహో, అవన్నీ గుర్తొస్తాయండి. వాళ్ళు ఏం చేశారు మరి. ఇప్పటికి కూడా వాళ్ళు చక్కగా ఉన్నారు, గట్టిగా ఉన్నారంటే ఫుడ్ తీసుకుంటున్నారంటాం కదా. ఫుడ్తో పాటు ఇలాంటివి కూడా తీసుకుంటున్నారు. సో చిన్న మొక్క ఒకటి తీసుకొచ్చి పాట్లో పడేయండి, మామూలుగా పెరగదు, బేభత్సంగా పెరిగిపోతూ ఉంటుంది. ఇలాంటి విషయాలకి ఫాలో అవుతూ ఉండండి, మన వాళ్ళకు కూడా షేర్ చేయండి.